అసలు ఈ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? మనుషుల ఇంటెలిజెన్స్కి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మధ్య ఉన్న తేడాలేంటి? ఈరోజు మనం వీటి గురించే పూర్తిగా తెలుసుకోబోతున్నాం. సో ఈ సెషన్లో మనం చాప్టర్ 1 వాట్ ఈజ్ ఇంటెలిజెన్స్ గురించి చూడబోతున్నాం. ఇందులో సబ్ టాపిక్స్ 1.6 నుండి 1.9 వరకు కవర్ చేస్తాం. కొన్ని ఇంట్రెస్టింగ్ కేస్ స్టడీస్, ఒక చిన్న యాక్టివిటీ, ఇంకా ఫ్యూచర్కి సంబంధించిన కొన్ని పెద్ద ప్రశ్నల్ని కూడా మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ డైవ్ ఇన్. సరే, ఒక చిన్న రెడిల్తో స్టార్ట్ చేద్దాం. ఇక్కడ చూడండి, నా దగ్గర సిటీస్ ఉన్నాయి కానీ ఇళ్ళు లేవు, మౌంటైన్స్ ఉన్నాయి కానీ చెట్లు లేవు, నీళ్లున్నాయి కానీ చేపలు లేవు. ఏంటది? ఒక్క క్షణం ఆలోచించండి. మన బ్రెయిన్ ఇలాంటి వాటిని ఎలా సాల్వ్ చేస్తుంది? పదాల వెనుకున్న అసలు మీనింగ్మే ఎలా పట్టుకుంటుంది? ఇప్పుడు ఇదే రిడిల్ని 2 రకాల ఇంటెలిజెన్స్లు ఎలా సాల్వ్ చేస్తాయో చూద్దాం. ఒకటి మన హ్యూమన్ బ్రెయిన్, 2 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒకే ఛాలెంజ్, 2 వేర్వేరు అప్రోచ్లు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే రెండింటి ప్రాసెస్లో ఉన్న తేడా. మన బ్రెయిన్ అంటే ఒక హ్యూమన్ బ్రెయిన్ చాలా క్రియేటివ్గా ఆలోచిస్తుంది, ఒకదానికొకటి సంబంధం లేని కాన్సెప్ట్స్ని కలుపుతుంది. సిటీస్, మౌంటైన్స్ ఉన్నాయి కాని వాటిలో సహజంగా ఉండేవి లేవు అంటే దాని మీనింగ్ ఏమై ఉంటుంది అని ఊహిస్తుంది. అదే ఒక ఏఐ అయితే తన దగ్గరున్న కొన్ని కోట్ల డేటా పాయింట్స్ని, లాజిక్ని ఉపయోగించి మోస్ట్ ప్రాబబుల్ ఆన్సర్ ఏంటో వెతుకుతుంది. అంత డేటా, అంత ప్యాటర్న్ అనాలిసిస్ అన్నమాట. అండ్ ది ఆన్సర్ ఈజ్ ఏ మ్యాప్. చూసారా, 2 కూడా కరెక్ట్ ఆన్సర్ని కనిపెట్టాయి, కానీ వాటి ప్రాసెస్లు కంప్లీట్గా డిఫరెంట్. ఇదే హ్యూమన్ ఇంటెలిజెన్స్కి ఏఐకి ఉన్న కోర్ డిఫరెన్స్. మనది ఒక ఫ్లాష్ ఆఫ్ ఇన్సైట్, ఏఐది ఒక లాజికల్ క్యాల్క్యులేషన్. సరే, ఇంకొక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. బర్త్డేస్ గుర్తుపెట్టుకోవడం. మనకి ఒకరి బర్త్డే గుర్తుందంటే దాని వెనక ఒక ఎమోషన్, ఒక ఎక్స్పీరియన్స్ ఉంటాయి. కానీ అదే ఏఐకి, ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్ క్యాలెండర్కి, అదంతా జస్ట్ ఒక డేటా పాయింట్. పర్ఫెక్ట్గా స్టోర్ అవుతుంది, టైంకి మనకి గుర్తు చేస్తుంది. దానికి ఫీలింగ్స్ ఉండవు. మనం మర్చిపోతామేమో కానీ అది మాత్రం అస్సలు మర్చిపోదు. 100% ఎఫిషియెంట్. ఓకే, ఇప్పుడొక చిన్న యాక్టివిటీ టైం. ఇప్పటిదాకా మనం చూసిన ఈ కాన్సెప్ట్స్ని మన డైలీ లైఫ్కి ఎలా అప్లై చేయొచ్చో ఆలోచిద్దాం. మీ బ్రెయిన్కి ఒక కంప్యూటర్ చిప్కి మధ్య ఒక చిన్న కంపారిజన్ అనమాట. రెడీయా? ఫస్ట్ క్వశ్చన్, మెషీన్స్ కంటే మనుషులు ఎప్పటికీ బెటర్గా చేయగలరని మీరు అనుకునే ఒక్క పనేంటి? అది క్రియేటివిటీ కావచ్చు, లేదా ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం కావచ్చు. ఎందుకు అలా అనుకుంటున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు దీనికి కంప్లీట్ ఆపోజిట్. మనుషుల కన్నా మెషీన్స్ ఆల్రెడీ చాలా బెటర్గా చేస్తున్న పని ఏంటి? బహుశా స్పీడ్కి సంబంధించిందా? లేక చాలా ఎక్కువ మెమరీ అవసరమయ్యే పనా? దాని వెనుక రీజన్ ఏమై ఉంటుంది? ఇక్కడ రైట్ ఆన్సర్స్, రాంగ్ ఆన్సర్స్ అని ఏమీ లేవండి. ఈ ఎక్సర్సైజ్ యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే హ్యూమన్ ఇంటెలిజెన్స్కి, మెషీన్ ఇంటెలిజెన్స్కి ఉన్న యూనిక్ స్ట్రెంగ్త్స్ని మనం అర్థం చేసుకోవటం. వీలైతే ఈ ఐడియాస్ని మీ ఫ్రెండ్స్తో కూడా డిస్కస్ చేయండి. గ్రేట్. ఇప్పుడు ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేసిన కొన్ని ముఖ్యమైన ఐడియాస్ని కొన్ని కీ డెఫినిషన్స్ రూపంలో క్విక్గా సమ్మరైజ్ చేద్దాం. ఫస్ట్, అసలు ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? సింపుల్గా, కొత్త విషయాలు నేర్చుకోవడం, లాజికల్గా ఆలోచించడం, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం, ఇంకా కొత్త సిచ్యువేషన్స్కి తగ్గట్టు అడాప్ట్ అవ్వడం. ఈ ఎబిలిటీస్ అన్నింటినీ కలిపి ఇంటెలిజెన్స్ అంటాం. మరి హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటే? ఇది చాలా స్పెషల్. ఎందుకంటే ఇందులో లాజికల్ రీజనింగ్తో పాటు ఎక్స్పీరియన్స్ నుంచి నేర్చుకోవడం, క్రియేటివిటీ, ఇంకా ఎమోషన్ ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి. ఇక్కడే మనకి మెషీన్కున్న అసలైన తేడా బయటపడుతుంది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏఐ విషయానికొస్తే, నార్మల్గా హ్యూమన్ ఇంటెలిజెన్స్ అవసరమయ్యే పనులను చేయగల మెషీన్స్ని తయారుచేసే ఫీల్డ్నే ఏఐ అంటాం. అంటే మనలాగే ఆలోచించే, నేర్చుకునే మెషీన్స్ని బిల్డ్ చేయడం అన్నమాట. మరి ఏఐ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయి? వాటికి పవర్ ఇచ్చే సెట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లేదా రూల్స్నే అల్గోరిథమ్స్ అంటారు. బేసిక్గా ఇవి ఏఐ సిస్టమ్స్కి బ్రెయిన్ లాంటివి. ఏం చేయాలో, ఎలా చేయాలో ఇవే చెప్తాయి. సో ఓవరాల్గా చూస్తే మనుషులు క్రియేటివిటీ, ఎంపథీ, కామన్ సెన్స్ లాంటి విషయాల్లో బెస్ట్. అదే ఏఐ అయితే స్పీడ్, మెమరీ, ఇంకా రిపీటేటివ్ టాస్క్స్లో బెస్ట్. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే గోల్ అనేది కాంపిటీషన్ కాదు, కొలాబొరేషన్. అంటే హ్యూమన్ వర్సెస్ ఏఐ కాదు, హ్యూమన్ ప్లస్ ఏఐ అన్నమాట. రెండింటి బెస్ట్ క్వాలిటీస్ని కలిపి ఉపయోగించుకోవడమే ఫ్యూచర్. సరే, ఇదంతా బానే ఉంది, కానీ ఫ్యూచర్ ఏంటి? ఇప్పుడు సైంటిస్ట్ని కూడా ఆలోచింపజేస్తున్న కొన్ని పెద్ద ప్రశ్నలు చూద్దాం.
నెక్స్ట్ జనరేషన్ సాల్వ్ చేయాల్సిన మిస్టరీస్ ఇది. ఒక్కసారి ఆలోచించండి, ఒక మెషీన్ ఆల్రెడీ ఉన్న స్టైల్స్ని కాపీ చేయడం కాకుండా నిజంగా కంప్లీట్గా కొత్తది ఏదైనా క్రియేట్ చేయగలదా? ఒరిజినల్ ఆర్ట్ని గానీ మ్యూజిక్ని గానీ కనిపెట్టగలదా? ఏమంటారు? ఇదింకా ఇంట్రెస్టింగ్. ఒక రోబోట్ వచ్చి నాకు బాధగా ఉంది అని చెప్తే అది నిజంగా బాధని ఫీల్ అవుతున్నట్లా లేక సాడ్నెస్ అనే ఒక ప్రోగ్రామ్ని రన్ చేస్తున్నట్లా? ఆ రెండింటి మధ్య తేడాని మనం ఎలా కనిపెట్టగలం? ఇది చాలా డీప్ ఫిలాసఫికల్ క్వశ్చన్. రాను ఇది చాలా రెలెవెంట్గా మారుతోంది. ఒకవేళ ఒక ఏఐ ఒక మనిషి అంత ఇంటెలిజెంట్గా మారితే దానికేమైనా రైట్స్ అంటే హక్కులు ఉండాలా? ఇది చాలా పెద్ద డిబేట్. సరే, వెళ్లే ముందు మీకోసం ఒక ఫైనల్ థాట్. ఏ ఒక్క ఉద్యోగాన్ని ఏఐ ఎప్పటికీ రీప్లేస్ చేయలేదు అని మీరు బలంగా నమ్ముతారు? ఈ ప్రశ్న మనందరి జీవితాలకి, మన ఫ్యూచర్కి డైరెక్ట్గా కనెక్ట్ అయి ఉంది. ఈ ప్రశ్నల గురించి ఆలోచిస్తూ ఉండండి. మన నెక్స్ట్ సెషన్లో ప్రస్తుతం ఉన్న ఇంకా మన ఇమాజినేషన్లో ఉన్న రకరకాల ఏఐ టైప్స్ గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం. అప్పటి వరకు కీప్ థింకింగ్.